హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. ఈరోజు తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద జగిత్యాల బీఆర్ఎస్ శ్రేణులతో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు యువ నాయకులు ఎల్ కార్తికేయ. ఈ కార్యక్రమంలో రాయకల్ మున్సిపల్ చైర్పర్సన్ కట్కం రవీందర్, రాయకల్ జగిత్యాల కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డెబ్బై ఏళ్ళ క్రితం మెదక్ జిల్లా ఆనాడు సిద్దిపేట ప్రాంతంలోని సిద్ధమణి గ్రామంలో జన్మించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 72 ఏళ్ళ వయసులో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి టవర్ సర్కిల్లో వారి జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్ రాయకల్ కట్కం రవి గారు కానీ గౌరవ కౌన్సిలర్లు పార్టీ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలని చెప్పాలి. వారు చేసినటువంటి సేవలకు అనుగుణంగా ఉన్నటువంటి కోట్లాది మంది జనాలకు సంబంధించినటువంటి స్వపరిపాలన, స్వంత రాష్ట్రం రావాలా, మనకు మన పరిపాలించుకునేటువంటి ఆకాంక్షను నిలవచ్చినటువంటి మహనీయుడు, మహానుభావుడు, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి భారతదేశంలోనే అగ్రగామిగా అన్ని రంగాల్లో చూసినటువంటి నాయకుడు ఆ మహనీయుడు, మహానుభావుడు కేసీఆర్ గారు. కనుక వారి జన్మదినాన్ని ఎంత గొప్ప నిర్వహించుకోవాలని చెప్పని అందరం అర్ధరాత్రి సమయంలో ఈ భారత స్వాతంత్ర సాధించుకుంటూ అర్ధరాత్రి ఏ విధంగా సాధించుకున్నామో ఆ విధంగా అందరం కూడా ఈరోజు వారి జన్మదినాన్ని గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం భావిస్తూ వారి ఆశయ సాధన కొరకు నిరంతరం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాల అమలు కొరకు, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు, తెలంగాణలో ఉండేటువంటి పేద నిరుపేదల సంక్షేమం కొరకు అన్ని కృషి చేస్తామని చెప్పని ఆ విధంగా మేము అందరం కూడా ఈరోజు కంకణబద్ధులమై ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన కలిగినటువంటి ఆ నాయకత్వంలో ముందుకెళ్ళాలని చెప్పని ఈరోజు వేడుకలు నిర్వహించుకున్నాం. ఇది మా అందరూ గర్వకారం చెప్పని వేస్తున్నాం. ఆ విధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ జగిత్యాల జేత్రాసినటువంటి ప్రాంతం ఇది. ఒకనాడు భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేక పోరాడేసినటువంటి గడ్డ, విముక్తి దున్నేవాందే భూమి అనేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో మేము అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా వారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఏది ఏమైనా కానీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, వేరే సంక్షేమం కొరకు మేము కృషి చేస్తామని చెప్పని వారు చెప్పేటువంటి మాట మేమందరం కూడా పాటిస్తామని చెప్పని అందరూ నిజాయితీగా ఉంటాం, నిస్వార్థంగా ఉంటాం, నిబద్ధతో ఉంటాం, వారి నాయకత్వం ముందుకెళ్తామని చెప్పని వారికి మా జగిత్యాల పట్టణ, జగిత్యాల అసెంబ్లీ, జగిత్యాల జిల్లా పక్షాన శుభవందనాలు. ధన్యవాదాలు. Hi, this is Swati. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.